రేవంత్ మార్క్ పాలన సక్సెస్ఫుల్గా 1 ఇయర్ కంప్లీట్. సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా ముందుకు. అసమ్మతి అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు. శాఖల్లో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ. సమప్రాధాన్యం. పార్టీలోను పైచేయి సాధించడంలో విజయం. సక్సెస్ఫుల్గా 1 ఇయర్ ఓ విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగినట్టే. ఎందుకంటే ఆయనను ఇప్పటి వరకు సీఎం కుర్చీలోకి వెళ్ళి దించేయాలని ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ మంత్రులు కానీ బహిరంగంగా అయితే మాట్లాడలేదు. బహిరంగంగా అది స్పష్టంగా కనబడలేదు. ఇంటర్నల్గా వాళ్ళ లోపల ఏం జరుగుతుంది అనేది ఇక్కడ పొంగులేని మాటలను బట్టి అయితే అర్థమవుతుంది. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 గేమింగ్ స్టార్ట్ అయిందంటే ఇంటర్నల్గా వాళ్ళు ఏదో ఒకటి జరుగుతున్నదని అర్థం. కాకపోతే 1 ఇయర్లో మాత్రం మంత్రుల మధ్య అసంతృప్తి లేకుండా అందరూ ఈయన జపం చేసేటట్టే చేసుకోవడంలో రేవంత్ రెడ్డి సూపర్ సక్సెస్ అయింది. మొన్న మీరు నాగర్ కర్నూల్లో ఈయన మాట్లాడిన మాటలు చూస్తే, ఆ సభను చూస్తే ఆల్మోస్ట్ అందరు మంత్రులు ఓ విధంగా రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయినట్టే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓ రేంజ్లో పొగిడిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరో కాదు, మన జిల్లా పిల్లని చేసుకున్నాడు. మనం త్యాగం చేసి మన పిల్లని ఆయనకి ఇచ్చినాము. ఆయన ఒక పెద్దవాడు వాడంగానే ఆయన ఖుషి అయిపోయాడు. ఇక దామోదర్ రాయ నరసింహ గారు చక్కని ఇంగ్లీష్ మాట్లాడతారు, విద్యావంతుడు. కాబట్టి మన జిల్లాకు ఆయనను ఇన్ఛార్జి మంత్రిగా వేసుకున్నా, నేనే పక్కాగా పిలిపించుకున్నా. ఆయన వెనక ముందు చూడకుండా తెల్ల పేపర్ ఇస్తే కూడా సంతకం పెడతాడు. అంత మంచి మనసు ఉన్నోడు. ఓ రూపాయి మనకు ఎక్కువనే ఇవ్వమని చెప్దాం అని ఆయన మనసు దోసుకున్నాడు. ఇక మల్లు ఫ్యామిలీ, భట్టు ఫ్యామిలీ, అది ఇప్పంచెలు కాదు అప్పంచెలు కాదు, వాళ్ళు తరతరాలుగా కాంగ్రెస్కు సేవ చేసిండ్రు, వాళ్ళ అనుభవాన్ని అంతా నా కోసం ఉపయోగిస్తున్నారని అట్లా వాళ్ళను లోపల వేసుకున్నాడు, మైకంలు వేసుకున్నాడు. మొత్తానికైతే మంత్రుల యొక్క సానుభూతిని పొందిండి. మంత్రుల యొక్క సానుభూతిని పొందిండు. ఈయన మీద కుట్రలు చేయకుండా ముందు అందరినీ అసంతృప్తి వాదులను అందరినీ తన వైపు లాక్కోవడంలో సూపర్ సక్సెస్ అయ్యిండు. ఈ విషయంలో ఈయన ఘనతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఎప్పుడు పుల్లలు పెట్టుకుంటుంటారు ఒకళ్ళకొగలు. ఇక ఇప్పటి నుండి రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉండబోతుంది అనేది అయితే కొంత ఆసక్తికరమే. మరి ఇప్పుడు ఎవరన్నా అసంతృప్తులు బయట వెలుగక్కుతారా? ఈయన సీఎం కుర్చీ నుండి దింపేయాలని ఏమన్నా ప్లాన్లు మొదలైతాయా? లేకపోతే 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నట్టుగానే మిగతా 4 సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడా? ఇవన్నీ ఇక భవిష్యత్తు కాలం చూడాలి. ఇదంతా గ్రూపులో అయితే లేవు ప్రస్తుతం కాంగ్రెస్లో. గ్రూపులో నీళ్ళు లేవు, ఎలాంటి గ్రూపులో నీళ్ళు లేవు. ఎవ్వల పని వాళ్ళు చేసుకుంటూ పోతాను. ఓ విధంగా చెప్పాలంటే గతంలో నిజంగా ఇది ఒక మాట మనం మాట్లాడుకోవాలి. గతంలో మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదా, ఎమ్మెల్యేలకు కూడా స్వేచ్ఛ లేదు. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి నుంచి కేసీఆర్ పాలన నుంచి కొంత భిన్నంగా చూసేది ఏంటంటే మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆనాడు అసలు ఏమాత్రం స్వేచ్ఛ లేదు. వాళ్ళ శాఖల్లో కూడా వాళ్ళకు కనీసము స్వేచ్ఛ ఇవ్వలేదు కేసీఆర్ అనేది ఇప్పటికి కూడా కొందరు ఇంటర్నల్గా మాట్లాడతాను. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి అనుభవం లేదు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకోరని విడిచిపెట్టారు. ఇక అట్లా విడిచిపెట్టడం వల్ల వీళ్ళు మొత్తం విచ్చలవిడిగా వీళ్ళు చేస్తాను. మంత్రులు ఎవరి మాటలు వాళ్ళే మాట్లాడతాను, ఎవరి ఎమ్మెల్యేల మాటలు వాళ్ళే జారుతున్నారు. అదొక ప్రమాదం ఉన్నది వీళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గరనేమో మొత్తం ఏకఛత్రాధిపత్యం. ఏది వాళ్ళన్నా కేసీఆర్ దగ్గరికే. ఏ ఎమ్మెల్యేతోటి ఏ పని కాకపోయేది అప్పుడు డైరెక్ట్ కేసీఆరే ఇచ్చిన కేసీఆరే ఇచ్చేది, తిట్టుబట్ల కేసీఆర్ తిట్టుబడేది. అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనదే. ఇక వీళ్ళ స్వేచ్ఛ పేరుతోటి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతాను. ఏదేమైనా ఏడాదిలో మాత్రం రేవంత్ రెడ్డి తనకు సంబంధించి అసంతృప్తులు అంటూ కాంగ్రెస్లో లేకుండా చేసుకోవడంలో మాత్రం విజయం సాధించింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కనుక పాలన మీద దృష్టి పెడితే ఈ 418 హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చగలిగితే 100% బీఆర్ఎస్కు ప్రమాదమే అది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ పాలన పట్ల కావచ్చు, కేటీఆర్ పట్ల కావచ్చు, హరీష్ రావు పట్ల కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేల పట్ల కావచ్చు, ప్రజలకు ఇంకా తీవ్రమైన కోపం ఉన్నది. సోషల్ మీడియాలో ఇంకా తీవ్రమైన కోపం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసిన తీరుని ఇంకా కొంతమంది అస్సలు జీర్ణించుకుంటలేరు, అస్సలు సమర్థిస్తలేరు. వాళ్ళు దోపిడీ చేసిండ్లు అనేది చూపించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూపర్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు దోపిడీ చేసిండ్రు అంటాను ఏమన్నా అంటే మేము చేయలేదు అని చెప్పుకోవడంలో వాళ్ళు విఫలమవుతారు. కాబట్టి ఇదే రీతిగా కనుక మీరు హామీలు నెరవేర్చగలిగితే
బీఆర్ఎస్కు ప్రమాదమే అది భవిష్యత్తులో.